యుద్ధం ఎంత తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందో, మిగులుస్తుందో ఈరోజు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు 90% ఇక్కడ ఉన్నటువంటి చమురు మీద, అలాగే మిగతా దీని మీద ఆధారపడ్డాయి. అవేమైనా కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి హీలియం కావచ్చు, గ్యాస్ కావచ్చు, చమురు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ఆధారపడింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్కి నష్టమే, గల్ఫ్ దేశాలకి నష్టమే, అమెరికాకి, ఇజ్రాయెల్కి నష్టమే. కానీ యుద్ధం అయితే చేస్తున్నాయి, అణ్వాయుధాలనే పేరుతో యుద్ధం చేస్తున్నాయి. కానీ ఇరాను కూడా లోపాయకారికంగా నలిగిపోతుంది. అటువైపు ఇజ్రాయేలు, అమెరికా కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎందుకంటే ఇరాన్ కూడా నష్టపోతూనే వాళ్ళని నష్టపరుస్తుంది. ఒత్తిడి తీసుకురావడానికి హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసింది, అలాగే గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది. ఒక మంచి ఆయుధం దొరికింది ఇరాన్కి, గల్ఫ్ దేశాలనే ఒక ఆయుధం. ఇలాంటి సమయంలో హార్మోజ్ జలసంధిని కనుక మీరు విడుదల చేయకపోతే మేము 48 గంటల్లో మీ యొక్క విద్యుత్ కేంద్రాలు నాశనం చేస్తామంటే, ఇరాన్ కూడా అటువైపు అదే జరిగితే మేము గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాలన్నింటినీ నాశనం చేసేస్తామని కూడా బెదిరించుతోంది. అది జరిగినా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇరాను గల్ఫ్ దేశాల మీద అనుకున్న దానికంటే ఎక్కువగానే దాడి చేసింది. సో అదే జరిగితే ఇక మేము పూర్తిగా నాశనం అయిపోతాం, కాబట్టి ఆ పని చేయకండి అని ఇరాన్, గల్ఫ్ దేశాలు అమెరికాని రిక్వెస్ట్ చేస్తుంది. అయితే ఇరాన్ ఏమంటుంది, ఇప్పుడు అమెరికా కూడా దాడి చేస్తే నాశనం అయిపోతాం, కాబట్టి మనం శత్రువుని ఎలాగో నాశనం చేస్తాం, కానీ మనం తేరుకోవడం ఎంత? గల్ఫ్ దేశాలు ఏదో ఒక విధంగా తేరుకుంటాయి, ఇజ్రాయెల్, అమెరికా కూడా తేరుకుంటాయి, కానీ మనం తేరుకోవడం ఎలా? అందుకే ఇరాన్ ఏమంటుందంటే, మేము యుద్ధాన్ని ఆపేస్తాం పూర్తిగా, కానీ 6 షరతులకు మీరు ఒప్పుకోవాలి. ఇంతకుముందు 3 షరతులు పెట్టింది, కానీ ఇప్పుడు 6 షరతులు పెడుతుంది. ఆ 6 షరతులు ఏంటంటే, యుద్ధం పునరావృతం కాదని ఒప్పందం హామీ ఇవ్వాలి, తాత్కాలిక లేదా ప్రతీకాత్మక కాల్పుల విరమణలు ఆమోదయోగ్యం కావు. యుద్ధం అనేది పూర్తిగా ఆపేసి ఇంకా ఎప్పటికీ కూడా యుద్ధం అనేది రాకూడదు. ఇది అంతర్జాతీయంగా జరగాలి, చట్టం చేయాలి. అంటే మళ్ళీ యుద్ధం మొదలవకూడదు. ఇక ఈ ప్రాంతం అంతటా ఉన్న అమెరికా సైనిక స్థావరాలను తొలగించాలి. అంటే పశ్చిమాసియాలో ఉన్నటువంటి మొత్తం అమెరికా స్థావరాలని పూర్తిగా తీసేయాలి. ఇక్కడ ఎప్పటికీ కూడా ఉండకూడదు. గల్ఫ్ దేశాల్లో, అలాగే మిగతా ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో అమెరికాకి చెందినటువంటి స్థావరాలు తీసేస్తే ఇక ఎప్పటికీ కూడా అమెరికా వెంటనే దాడి చేయలేదు. ఇక మూడోది, యుద్ధ సమయంలో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలి. ఇప్పటి వరకు ఎంతైతే నష్టం జరిగిందో దానికి, మేము నష్టపోయిన దానికి మీరు పరిహారం ఇవ్వాలి. అంటే అది అమెరికానే బాధ్యత తీసుకోవాలి, లేదా గల్ఫ్ దేశాలు ఇచ్చినా పర్లేదు, వాళ్ళకి నష్టపరిహారం కావాలి. ఇక 4వది, మీడియా నియంత్రణ. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత మీడియా ప్రచారాలలో పాల్గొన్న వ్యక్తులపై విచారణ జరిపించాలి, వారిని ఇరాన్కి అప్పగించాలి. ఎవరైతే మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారో, ఇష్టం వచ్చినట్లుగా వాగుతున్నారో వాళ్ళందరూ ఇరాన్కి ఇవ్వాలంట. ఇది కాకుండా హార్మోజ్ జలసంధిపై ఒక కొత్త చట్టపరమైన పాలన, ప్రపంచ ఇంధన మార్గంపై ఇరాన్ నియంత్రణను నిర్ధారిస్తోంది. అంటే ఇరాన్కే ఇప్పుడు హార్మోజ్ జలసంధిలో మొత్తం హక్కులు కావాలంటుంది. అన్ని ప్రాంతీయ యుద్ధాలను అంతం చేయండి, ప్రస్తుత సంఘర్షణను విస్తృత దృక్పథంతో చూడాలని 6వ డిమాండ్. మొత్తం రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం, వీటన్నింటినీ అంతం చేయాలి. ఇంకెప్పటికీ కూడా పునరావృతం కాకూడదు. ఇవన్నీ జరుగుతాయి, ఆమె ఇరాన్కి తెలుసు ఇవన్నీ జరగవాలి. ఇక్కడ లోక కళ్యాణం కోసం అన్నట్లుగా ఇరాన్ ఏం చెప్తుంది, ఇంకెక్కడా కూడా అమెరికా వల్ల యుద్ధాలు జరగకూడదు, అంటే ఇప్పుడు ఇది ప్రపంచం శ్లాఘిస్తుంది అన్న విధంగా ఇరాన్ అయితే ఈ డిమాండ్లు వినిపిస్తుంది. కానీ అటు అమెరికా దీనికి ఒప్పుకుంటుందా? దీనికి ఒప్పుకుందంటే పక్కాగా ఓడిపోయినట్లే లెక్క. కాబట్టి అమెరికా ఎప్పటికీ ఓడిపోదు. పైగా ఇప్పుడు ఈగోయిస్ట్ పరిపాలిస్తున్నాడు అమెరికాలో ట్రంప్, కాబట్టి అది జరిగే పని కాదు. కాబట్టి ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే ప్రసక్తి అయితే లేదు. మరొక 1 నెల రోజులు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈలోగా ఏదైనా జరగవచ్చు, కానీ మరి ఇరాక్ అమెరికా యుద్ధం అంత కాకపోయినా మొత్తానికి ఆ ఎఫెక్ట్ అయితే కనిపించేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.